10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వస్తే, ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు అంటే యేసు ప్రభులు వారు ఏమన్నారో తెలుసా? మీరు వెళ్ళి మీ దేహములను యాజకుడికి కనపరుచుకోండి అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు గొప్పవాడా, యాజకుడు గొప్పవాడా? మరి ఆయన స్వస్థపరచకుండా ఎవరి దగ్గర పంపించాడు? ఎందుకు పంపించాడు? యేసు ప్రభు దేవుడు, పాస్టర్ గారు లేదా యాజకుడు మనిషి. కానీ యేసు ప్రభు స్వస్థపరచకుండా యాజకుడి దగ్గరికి ఎందుకు పంపించాడు? నియమం అది. ఏంటో తెలుసా నియమం? ఆయన స్వస్థపరిచాడు అనుకో, వాళ్ళు అటు నుంచి అటే గాలికి తిరుగుతారు. ఇక అదే పాస్టర్ గారి దగ్గరికి వస్తే ఏమంటాడు? ఇంత బాధపడుతున్నావు, ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి రా. ఈ విషయాలని ఎవరు చెప్తారు? అందుకని నేను వెళ్ళి యాజకుడు కనపడు అన్నాడు. యాజకుడు కనపడు అంటే వీళ్ళు వెళ్ళి పాస్టర్ గారు వందనాలు అన్నారట, వాళ్ళ కుష్ఠరోగం మొత్తం పోయిందట. హల్లెలూయా. అంటే స్వస్థపరిచేది ఆయన, అప్పగిచ్చేది ఎవరికి? యాజకుడికి. అంటే సేవకుడి దగ్గర నువ్వు ఉండాలి. సేవకుడి దగ్గర నువ్వు ఉంటేనే నీకేం జరుగుతుందో తెలుసా? సంపూర్ణ సిద్ధి కలుగుతుంది. పొరపాటు జరిగిందనుకో, అమ్మా ఇది పద్ధతి కాదు, తల్లి ఇది పద్ధతి కాదు, అన్నా ఇది పద్ధతి కాదు అని సరి చేసుకుంటా వస్తాడు, ముందుకు తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా.